హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో మరియు శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారం నుండి సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం. ముక్కోటి ఏకాదశి అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చేటటువంటి ఈ ఏకాదశి రోజున ఉత్థానమై ఈ రోజునే మహావిష్ణువు రాత్రి యొక్క కాలాన్ని పూర్తి చేసుకొని ప్రాతకాలాన్నే నిద్రలేచినటువంటి ఈ యొక్క సమయంలో ఈ రోజున ముక్కోటి దేవతలు అనగా 30 కోట్ల మంది దేవతలు ఏకకాలంలో ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ మహావిష్ణువును దర్శించినటువంటి పర్వదినం. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలానికి అనగా మకర సంక్రమణం సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభపడుతుంది. దానికి ముందుగా వచ్చేటటువంటి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కొని సమస్త ముక్కోటి దేవతలందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి పర్వదినం ఈ ఏకాదశి. అందుకనే ముక్కోటి ఏకాదశిగా ఉత్తర ద్వార దర్శనాన్ని పొంది తద్వారా సమస్త దేవతలందరూ కూడా పుణ్యాలను పొందారు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున అన్ని క్షేత్రాల్లో ప్రముఖంగా వైష్ణవ క్షేత్రంలో అదేవిధంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి వేదాలన్నీ కూడా చెప్పాయి. అంటే శివుడికి విష్ణువుకి భేదము లేదు, అంతయు కూడా అభేదమే. కనుక ఈ ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానములో సుమారు 25 సంవత్సరముల నుండి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి వారిని శ్రీ కుంకుమేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనంగా భక్తజనులకి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతూ ఉన్నది. ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవతో స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకుని స్వామివారికి విశేష మహాస్నపనం పూర్తి చేసుకుని ఏకాదశ కలశ స్నపనాన్ని పూర్తి చేసుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం 4:55 అత్యంత వైభవముగా ప్రారంభించడం జరిగినది. అప్పటి నుండి ఈ యొక్క భక్తజనులందరూ కూడా పాల్గొని ఉత్తర ద్వార దర్శనంగా శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి వారిని శ్రీ కుంకుమేశ్వర స్వామి వారిని దర్శించి పునీతులవుతున్నారు. సుమారు 2500 మంది ఈ రోజున స్వామిని దర్శించి తరిస్తారు అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా హరించబడి విశేష పుణ్యాలన్నీ కూడా లభిస్తాయి అని చెప్పి వేదోక్తి. శుభం భవతు.